స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ సమాజం ఈ నెల 18న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్లో ఎంఆర్పీ శ్రేణులు, ఎస్సీ ఎస్టీ శ్రేణులు, అదే సమయంలో అగ్రకులాల్లో ఉండబడే సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ బంధును జయప్రదం చేసే విషయంలో పూర్తి భాగస్వామ్యం కావాలని ఎంఆర్పిఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఒక సామాజిక న్యాయం కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసిన సమయంలో నా బీసీ సమాజం నుంచి, నా బీసీ సంఘాల నుంచి 30 ఏళ్ల పోరాటానికి అడుగు అడుగున అండదండలు అందిస్తూ వచ్చారు, సహాయ సహకారాలు అందించారు. వివిధ సందర్భాల్లో ఉద్యమం కీలక దశకు చేరిన సమయంలో ఉద్యమంలో భాగస్వాములవుతూ వచ్చారు. ఎంఆర్పిఎస్ విజయం సాధించడంలో నా బలహీన వర్గాల సంఘాల నేతల, కార్యకర్తల, ప్రజల సంపూర్ణ సహకారాలు ఉన్నాయనే విషయాన్ని మేము గాఢంగా అభిప్రాయపడుతూ, ఇప్పుడు నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రస్తుతం ఈ 42% అయితే రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరగాలని ఏ డిమాండ్ అవుతున్నదో ఆ డిమాండ్ను కేవలం ఒక ఎంఆర్పీ సంఘంగా బలపరచడం కాదు, ఆ డిమాండ్ సాధించే విషయంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుందని పూర్తి స్థాయిలో రేపు బంధు విజయవంతం చేయడంలో నా బీసీ సంఘాలతో, నేతలతో, కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై, నా బీసీ సంఘాల నేతలతో, కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై బంధును సంపూర్ణంగా విజయవంతం చేసే విషయంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు తమ వంతు పాత్ర సీరియస్గా పోషిస్తారని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాం. సీరియస్గా బంధును జయప్రదం చేసే విషయంలో ముందుకు రావాలని, శ్రమించాలని చెప్పి ఎంఆర్పీ శ్రేణులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంఆర్పిఎస్ పరంగా నా ఎస్సీ ఎస్టీ ప్రజలకు, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలకు కూడా గుర్తు చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎస్సీ ఎస్టీల ఉమ్మడి జనాభా 30%కు దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ప్రస్తుతం అంతకుముందున్న లెక్కల ప్రకారంగానే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభా దామాష పరంగా రిజర్వేషన్లు అమలు జరిగే చట్టాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో తెలంగాణలో రిజర్వేషన్లు 10% అమలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగాలి. ఇది చట్టం, రాజ్యాంగం చెప్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పేదల పర్సెంటేజ్ 10% ఉండదు. మొత్తం అగ్రకులాల ప్రజలే మినిమం 10% ఉన్నప్పుడు అందులో పేదలు 50% వేసుకున్నా 5% రిజర్వేషన్లు దక్కాలి. పేదలు 30% ఉన్నా ఒక 3% రిజర్వేషన్లు దక్కాలి అని అగ్రకులాల పేదల పేరుతో పేదరికానికి మించి, జనాభా కంటే మించి
ఇక్కడ 10% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద న్యాయబద్ధంగా వివిధ రంగాల్లో న్యాయమైన వాటా పొందింది ఉమ్మడిగా నా బీసీ సమాజం మాత్రమే. న్యాయబద్ధమైన వాటా పొందకుండా అన్యాయం గురవుతున్నది అది విద్యారంగంలోనైనా ఉద్యోగ రంగంలోనైనా ఇప్పటికీ అమలు జరుగుతున్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లైనా తమ న్యాయబద్ధమైన వాటా దక్కలేదు ఇంతకాలం. కానీ కులగణన తర్వాత కొన్ని సర్వేల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి చొరవతో 42% రిజర్వేషన్లకు శాసనసభ ఆమోదించింది. ఈరోజు తెలంగాణలో ఏ మాట కామాట వాస్తవాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇవాళ ప్రతి పార్టీ కూడా 42% రిజర్వేషన్లకు అంగీకరించే పరిస్థితికి నెట్టబడ్డది. జనాభా దామాష పరంగా చూస్తే 50% మించాలి. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం 42%కైనా అన్ని పార్టీలు అంగీకరించినాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందటుండి అన్ని పార్టీలతో ఆ 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయించుకోవడంలో ప్రస్తుతం అన్ని పార్టీలు 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడంలో ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముందటున్నాడు. ఏ మాట కామాట మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉండబడే ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. ప్రధాన చర్చ వైపు బీసీ రిజర్వేషన్ల మీదనే ప్రధాన చర్చ వైపు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిరోజు మాట్లాడుకునే పరిస్థితికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తీసుకున్న నిర్ణయం అవి సాంకేతిక కారణాలు సాకులో ఏమన్నా కానీ మీరు తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాల్లో సాకులో ఏమన్నా కానీ కోర్టు అడ్డుకున్నది తాత్కాలికంగా. దీన్ని అధిగమించే దిశగా మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తెలంగాణలో 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలను 42% రిజర్వేషన్ల మీదనే మాట్లాడుకునే పరిస్థితి మాత్రం దాన్ని అంగీకరించే పరిస్థితి మాత్రం తీసుకొచ్చారు, ఒక అడుగు ముందటున్నారు. కానీ ఇదే స్పిరిట్తో సుప్రీంకోర్టులో ఇది నిలబడే దిశగా 42% రిజర్వేషన్ నిలబడే దిశగా మీరు మరింత కీలకమైన భూమిక పోషించే విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పాత్ర పోషించాలి. మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. సోదరులు మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అక్కడ కూడా బీసీ రిజర్వేషన్ పెంచారు. పెంచిన అంశం కూడా అక్కడ కొంత అడ్డంకులు ఎదురవుతే సుప్రీంకోర్టులో 15,000 పేజీలతో కూడిన మద్దతు పత్రాన్ని 15,000 బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే పెరగాల్సిందే అని చెప్పి దానికి కారణాలు 15,000 పేజీలతో కూడిన చరిత్రను మొత్తం సుప్రీంకోర్టుకు అందించినట్టుగా పేపర్లో చూస్తున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమేటిక్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే మనకు అదనం బలంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్ను పరిరక్షించే దిశగా పాత్ర సీరియస్గా పోషించడం ఒక అంశం అయితే, ఇక్కడ పరిష్కార మార్గాలు 2
సుప్రీంకోర్టు ద్వారానైనా ఈ పరిష్కారం వెతకాలి, పార్లమెంట్లోనైనా ఈ పరిష్కారం తీసుకురావాలి. సుప్రీంకోర్టులైనా ఈ పరిష్కారం వెతకాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ఏదన్నా చిన్నగా అడ్డంకిలు ఎదురవుతే వెంటనే పార్లమెంటు ద్వారా పరిష్కరించే విధంగా ముందుకెళ్ళాలి. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో గనుక ఈ 42% రిజర్వేషన్ల మీద గట్టిగా పార్లమెంట్లో పట్టుబట్టబడితే ఈ అంశం వల్ల పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఎందుకోసం తీసుకున్న నిర్ణయం అయినా అందరూ 42% అంగీకరించినట్టుగానే పార్లమెంట్లో కనుక ఇదే ప్రధాన చర్చగా, ప్రధాన ఎజెండాగా కనుక పట్టుబట్టగలిగితే ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాసనసభలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినట్టుగానే అక్కడ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని నిలబెట్టుకోవడానికి సీరియస్ ప్రయత్నాలు ప్రభుత్వం ద్వారా చేయాలి. అదే సమయంలో పార్లమెంటు ద్వారా కూడా పరిష్కారం కోసం అన్ని మార్గాలు వెతకాలి. ఈ విషయంలో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ పాత్రను సీరియస్గా పోషించే విధంగా జాతీయ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఇక్కడ మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజంగానే బీసీలకు న్యాయమైన వాట దక్కాలనే విషయంలో చిత్తశుద్ధితో గనక వాళ్లకు నిజాయితీ గనక ఉంటే 42% రిజర్వేషన్లు అమలు జరగడం, భవిష్యత్తులో 42% కాదు జనాభా దామాష ప్రకారంగా 50% రిజర్వేషన్లు కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నా, ఇక్కడ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు నేను గుర్తు చేస్తున్నా. ఒకటి, 42% తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మీరు పూర్తిగా శాసనసభలో సమర్థించారు. 42% రిజర్వేషన్లకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా కూడా గతంలో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో బహిరంగనే ప్రకటన చేశారు. అదే సమయంలో రేపు 18వ తారీఖు నాడు జరిగే బంద్ కూడా మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటన చేసినట్టుగా రామచంద్రరావు గారు ప్రకటన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం స్వాగతించదగ్గది. దయచేసి నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, తెలంగాణ శాసనసభలో ఈ 42% రిజర్వేషన్ల చట్టానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కనుక ప్రధాన జాతీయ పార్టీ నాయకత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక, ప్రధాన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ నాయకత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక కేంద్ర నాయకత్వాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పించి ఇక్కడ 42% రిజర్వేషన్లు ఆమోదం పొందడానికి, అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో బీసీల పర్సెంటేజ్ పెరగడానికి, అందుకు 50% ఏదైతే అడ్డంకి వస్తుందని అంటుండ్రో ఆ అడ్డంకిని అధిగమించడానికి ఖచ్చితంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో బిల్లు పెట్టించే దిశగా బీజేపీ పెద్దలు ప్రధాన చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సమస్య పరిష్కారం పార్లమెంటు వైపు వెళితే, లేదా సమస్య పరిష్కారం సుప్రీంకోర్టులో ఉంటే, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. తద్వారా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి దారితీసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం మీద సుప్రీంకోర్టులో కేసు నడవబోతున్న సమయంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సుప్రీంకోర్టులో కేసు నడవబోతున్న సమయంలో, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దేశంలో కాంగ్రెస్, తెలంగాణ అధికారం ఉన్నది.
దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే బీసీల రిజర్వేషన్ల పెంపుదల మీద చర్చ జరుగుతుంది, ప్రధాన చర్చ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టుకు కేంద్రం తరపున ఆ 50% దీనికి అడ్డు తగలకుండా చూడడం కోసం అఫిడవిట్ దాఖలు చేయగలిగితే ఆడ సానుకూలమైన నిర్ణయం తీర్పు రావడానికి అవకాశం ఉంటుందేమో. అవసరం అనుకుంటే పార్లమెంట్లో బిల్లు వైపు నడిపించడానికి మీరు చొరవ తీసుకుంటే బిల్లు ఆమోదం పొందుతుంది. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ బీజేపీ పెద్దలు ఒకవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే రిజర్వేషన్ పెంపుదల విషయంలో సీరియస్గా ప్రయత్నం చేయబోతుంది కోర్టులో. ఇక్కడ తెలంగాణలో బీజేపీ పెద్దలు శాసనసభలో సమర్థించారు, బయట సమర్థిస్తున్నారు, బంధువును సమర్థిస్తున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ చొరవ తీసుకోవాలో, సుప్రీంకోర్టులో ఏ చొరవ తీసుకోవాలో, అవసరం అంటే పార్లమెంట్లో ఏ చొరవ తీసుకోవాలో ఆ విధంగా చొరవ తీసుకొని ముందుకెళ్లే విధంగా తెలంగాణలో బీజేపీ పెద్దలందరూ కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక మాటలు చెప్పాలంటే 42% రిజర్వేషన్లు అమలు కోసం మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఆ అమలు జరగడం కోసం వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషించాలని కోరుతున్నా. అందరూ ఒకే పాత్ర పోషించకపోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అక్కడ అది బిల్లు పెట్టకపోవచ్చు, కానీ బిల్లు పెట్టమని చెప్పి సీరియస్గా ఒత్తిడి తీసుకురావచ్చు. ఇక్కడ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ ఇక్కడ మద్దతు ఇచ్చింది, కానీ బిల్లు పెట్టే శక్తి ఉన్నది అక్కడ బీజేపీకి. అక్కడ బీజేపీ బిల్లు పెట్టవచ్చు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే కొన్ని దశాబ్దాలుగా నా బీసీ ప్రజల ఆకాంక్ష ఆవేదనగానే మిగిలిపోయి ఉన్నది, అరణ్య రోదనగా మారిపోయి ఉన్నది. నిన్నగాక మొన్న హైకోర్టులో స్టే రాకముందు ఎన్నో ఆశలతో ప్రతి గ్రామంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరిగే ప్రతి గ్రామంలో నా బీసీ ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆకాంక్షల మీద స్టే అనేది నీళ్లు చల్లినట్టుగా అనిపింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే తప్పకుండా ఈ అంశాన్ని పరిష్కరించడం పెద్ద సమస్య ఏం కాదని కూడా మేము భావిస్తున్నాం. మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఈడబ్ల్యూఎస్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఆ రెండింటితో పోల్చుకుంటే అత్యంత వెనుకబడ్డ వర్గాల, బలహీన వర్గాల ఆవేదన ఆకాంక్ష న్యాయం గనక తప్పకుండా బీజేపీ పెద్దలు ప్రధాన చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇకపోతే బీఆర్ఎస్ పెద్దలు కూడా ఒక పార్టీ ఇది చేయలేదు, ఇది చేసినాం అనకుండా ఈ 42% నిలబెట్టడానికి బీఆర్ఎస్ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఒక విలువైన సూచనలు ఇవ్వాలని, ఓడిపోతే ఒక తీరుగా గెలిచి ఒక తీరుగా కాకుండా 42% రిజర్వేషన్ అమలు కోసం ఒక విలువైన సూచనలు ఏమిచ్చి దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఒక రూట్ మ్యాప్ న్యాయబద్ధంగా చేసుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాకపోతే అది 3వ పాత్ర వహించాల్సి వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, కానీ సుప్రీంకోర్టుకు ఒక బహిరంగంగా నివేదిక ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అట్లనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో పట్టడానికి అవకాశం ఉన్నది. మీ పాత్ర నామాత్రమైనా ఉద్యమం న్యాయం కాబట్టి ఆ న్యాయమైన ఉద్యమానికి న్యాయబద్ధంగా మీ పాత్ర పోషించాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే 42% రిజర్వేషన్లు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అది పెరిగి అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ 50% రిజర్వేషన్లకు మించొద్దని చెప్పి ఏ అడ్డంకి అని ఇప్పటికీ మాట్లాడుతున్నారో ఒకసారి 42% రిజర్వేషన్లు వస్తే ఆ అడ్డంకి తొలగిపోయినట్టే. అది 42% కూడా ఆగడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి నష్టం కాదు. ఇప్పటికే నష్టపోయిన నా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించే విషయంలో ఎంఆర్పిఎస్ పాత్ర కూడా తాను పోషిస్తుంది. అదే సమయంలో ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. రేపు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. జనాభా పెరిగింది కాబట్టి పెరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే రిజర్వేషన్లు న్యాయబద్ధంగా అమలు చేయించుకుంటున్న ఎస్సీ ఎస్టీ వర్గాలు, రిజర్వేషన్లు న్యాయబద్ధంగా పొందని మన బలహీన వర్గాలకు అండగా
పూర్తి స్థాయిలో బంద్లో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలతో మమేకమవుతాం, నేతలతో మమేకమవుతాం, కార్యకర్తలతో మమేకమవుతాం. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయి గ్రామస్థాయి వరకు ప్రజలతో కూడా మమేకమై ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని ఎస్సీ సంఘాలను పూర్తిగా కలిపి అదే సమయంలో బీసీ ప్రజలతో సంఘాలతో మమేకమై సంపూర్ణంగా బంద్ జయప్రదం చేయడం మీద మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు.